ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనము ఇక్కడ ఇంత మంచి ఏర్పాట్లు చేసినటువంటి ఉత్సవ కమిటీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంతమంది లక్షలాది భక్తులు వచ్చినా కానీ వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినటువంటి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి మిగతా డిపార్ట్మెంట్లు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని గణనాథుని వేడుకోవడం జరిగింది. దర్శనం ఎలా అయింది ఏంటి? చాలా అద్భుతంగా అయింది మేడం. ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ ఇక్కడ ఎన్ఎస్ఎస్ సర్వీసు ఎన్సిసి సర్వీస్ చాలా అద్భుతంగా ఉంది. అందరినీ కోఆర్డినేట్ చేసి చాలా అద్భుతంగా నిర్వహించినటువంటి గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మ రక్షణలో పాలు పంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధర్మో రక్షితి రక్షిత, మన ధర్మాన్ని మనం రక్షించడమే మన హిందూ దేశం ముందుకు సాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై హింద్. అందరూ గణేష్ యొక్క నవరాత్రులు బ్రహ్మాండంగా జరుపుకొని అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో వెదజాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు అన్ని ఏ విధంగా ఉన్నాయి ఏంటండి? మనకు తెలుసమ్మా, ముఖ్యంగా ఖైరతాబాద్ గణనాథుడు అంటేనే భారతదేశంలోనే అత్యంత జనాదరణ పొందిన ఈ ప్లేస్ని అందరూ సందర్శించడం చాలా శుభదాయకము. ఇంకొకటి రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడ ఈ గణనాథుని దర్శించుకోవడానికి అందరూ వస్తున్న విషయం మనం వాస్తవంగా చూస్తున్నాము. ఇక్కడ పోలీసు యొక్క సిబ్బంది కానీ గణేశోత్సవ కమిటీ కానీ చాలా గ్రాండ్గా ప్రజలందరికీ ఎవ్వరికి ఇబ్బంది కాకుండా చాలా ఘనంగా ఇక్కడ నిర్వహించారు. ముఖ్యంగా ఆ ఉత్సవ కమిటీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై బోలో గణేష్ మహారాజ్.